మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ రోజు రోడ్ షో నిర్వహించనున్నారు. కాసేపట్లో మొదలు కానున్న పవన్ రోడ్ షో మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్వీఎస్ వర్మ తెలిపారు. జనసేనాని ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు కార్యకర్తలు పాల్గొనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈ రోజు పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ రోడ్ షో అయితే స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉంది, ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, ఎప్పుడు ఎండ్ అవుద్ది, అలాగే దానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ కిరణ్మయ్. ఈ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి జనసేన అధినేత 2 రోజుల పాటు నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ యాత్రకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీస్ పర్మిషన్ తీసుకునడంతో పాటు భారీ భద్రత ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొదటి రోజు ఈ రోజు చందుర్తి నుండి ప్రారంభమై కుమారపురం వరకు ఈ రోడ్ షో జరగనున్నది. ముఖ్యంగా చందుర్తి నుంచి వెన్నిపూడి, పొడవలి, వెల్దుర్తి, దొంతమూరు, బీకొత్తూరు, పి తిమ్మాపురం, గోకివాడ, జాములపల్లి, నరసింగపురం, ఎల్లనపురం, పోలంక, వీరవ, మంగతుర్తి, మల్లం, జల్లూరు, ఎఫ్కేపాలెం, కంద్రాడ మీదుగా కుమారపురం చేరుకుంటారు. ఈ రోడ్ షో సుమారు 30 కిలోమీటర్లు సాగనుంది. నియోజకవర్గం వ్యాప్తంగా పూర్తిగా ఈ రోజు 30 కిలోమీటర్లు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ తన నివాసానికి చేరుకుని అక్కడ కార్యకర్తలు సమావేశం అవుతారు. తిరిగి మళ్ళీ రేపు ఉదయం ఈ షెడ్యూల్ రోడ్స్ సంబంధించి షెడ్యూల్ విడుదలవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పిఠాపురం చేరుకుని ఈ ప్రారంభం అయితే మరికొద్ది నిమిషాల్లో ఈ యాత్ర ప్రారంభం కానుంది రోడ్ షో. దీనికి సంబంధించి పోలీసులు కూడా భారీ భద్రత నడుమ ఈ రోడ్ షో సాగనుందని పోలీసులు తెలిపారు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.